హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే గోకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ గోకరకాయ ఉడకబెట్టుకుంటున్నాను. లైట్గా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన. గోకరకాయ తీసేసుకున్న ఫ్రెండ్స్. దీంట్లో బాండీలో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. గోకరకాయ కూడా వేసేసుకున్నాను కదా. నేను పచ్చి కొబ్బరి వేసుకుంటానండి గోకరకాయ ఫ్రై చేసినప్పుడు. అట్లనే ములియకాయ, ఆనియన్కాయ వేసి, సొరకాయ, ములియకాయ వేసి సాంబార్ చేస్తున్నా. అవి కూడా కట్ చేసి పెట్టుకున్నా. పప్పు కూడా ఉడకబెట్టేసిన. ఇది ఒకటి ఫ్రై అయితే పప్పు వేసేస్తా. పచ్చి కొబ్బరి అయితే వేసేసిందండి. పచ్చి కొబ్బరి వేసి కలుపుతున్నా. ఇదిగో పచ్చి కొబ్బరి. కారం కూడా వేసేసిన గోకరకాయ వేసిన తర్వాత. ఒక 5 minutes ఉండాలి. ఓకేనండి, గోకరకాయ అయితే ఫ్రై అయిపోయింది. తీసేస్తున్నా వేరే బౌల్లో. ఇక్కడైతే సాంబార్ చేసేసుకుంటున్నా అండి. పోపు దినుసులు వేసిన, ఉల్లిపాయ, వేసుకుంటున్నా. ఎందుకు హడావిడి చేస్తున్నా అంటే వాళ్ళ మా మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. అందుకే తొందరగా వేసేస్తున్నా. 8 o'clock వెళ్ళాలనుకున్నాం కానీ, ఎందుకంటే 8 o'clock పిల్లలు స్కూల్కి వెళ్తారు. 8:30కి వాళ్ళని పంపించేదాకా వెళ్ళడం కుదరదు. అందుకే 9 o'clock ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్దామని తొందరగా వేసేస్తున్నా. అట్లనే పచ్చిమిర్చి కూడా అట్లనే సొరకాయ వేసేసిన. గ్రీన్ చిల్లీ కూడా వేసేసిన. సొరకాయ, గ్రీన్ చిల్లీ. అట్లనే టమాటా, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. 2 ఒకటేసారి. ఇంకా ములక్కాయ కూడా వేసేసుకుంటున్నానండి. ములక్కాయ వేసేసుకుంటున్నా. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. కాయలకు పట్టిస్తా అల్లం పేస్ట్. అన్ని కాయలు బగారిస్తున్నా. అయిపోయినాక పప్పు పోసే ముందు చూపిస్తా ఫ్రెండ్స్. అన్ని కాయలైతే బగారిచ్చానండి. జర ఉడికిన తర్వాత పప్పు పోస్తా. పప్పు కూడా ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కకే పెట్టుకున్నా. దాన్ని మెత్తగా చెంచాతో ఇట్లా కలుపుతా ఉన్నా. మెత్తగా అవుతుందని. ఇల్లు కాలి పిల్లలకైతే బట్టలు రెడీ చేసి పెట్టినా. స్కూల్కి వెళ్తారు కదా, తీసి పక్కకు పెట్టినుంటే. ఇప్పుడైతే మా కాయలు అయితే ఉడికినాయండి. పప్పు వేసేస్తున్న దాంట్లో సాంబార్కి. కొన్ని వాటర్ వేసుకొని కలిపి మసలాలి. పప్పు కలిపాను. కొన్ని వాటర్ వేద్దాము. వాటర్ వేసాను. పప్పు కూడా మసులుతుందండి. కొంచెం కొత్తిమీర వేసా. కొత్తిమీర వేసినాక పొయ్యి అయితే ఆఫ్ చేస్తా. పప్పు అయితే అయిపోయింది రెడీగా. పొయ్యి ఆఫ్ చేసేసిన.
గోకరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. గోకరకాయ ఫ్రై చేసేసిన మొత్తము. మా చిన్న బాబు పాలు తాగుతుంది, పెద్ద బాబు పాలు తాగుతుంది. స్కూల్ టైం అవుతుంది కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.